ఒక్కొక్కరు ముగ్గురు నలుగురు మెయింటైన్ చేసుకుంటారు ఆంటీలు ఇట్లా ఆంటీలు ఇట్లా ఉన్నారు అట్లా. మా దాంట్లోనే యువత చాలా మంది చనిపోయారు మా ఊర్లో, ఇద్దరు ముగ్గురు. కానీ ఖరాబ్ అవుతుంది అన్న, ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటారు అంతే. అంటే ప్రాబ్లం ఎట్లా స్టార్ట్ అవుతుంది అంటారు? అంటే సోషల్ మీడియానా, లేకపోతే సీరియల్లా, సినిమాలా? ఎందుకు ఇట్లా తయారవుతారు జనాలు? ఇగో కొన్ని సీరియల్ ఉంది, కొంచెం సోషల్ మీడియా ఉంది. సోషల్ మీడియా వల్ల అయితే మొత్తం యూట్యూబ్ యువత కొందరు చాలా పాడైపోతుందన్న. యూట్యూబ్ వల్ల. ముఖ్యంగా సోషల్ మీడియా వల్ల యువత చాలా పాడైపోతుంది. అయితే దేన్ని తీసుకున్నా మనం కొన్ని పాజిటివ్గా యూజ్ చేసుకోవచ్చు, నెగిటివ్ యూజ్ చేసుకోవచ్చు. సోషల్ మీడియా వల్ల ఫేమస్ అయిన వాళ్ళు ఉన్నారు, డబ్బులు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. ఆ, ఇది దీంట్లో ప్రమోషన్ చేసుకుంటే అట్లా డబ్బులు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇట్లా కూడా చాలా మంది చేస్తారు అంటారు. సోషల్ మీడియా వల్ల చాలా మటుకు ఆస్తి నష్టం ఉందన్న. యువత పాడైపోవడం కానీ, ఆస్తి నష్టం కానీ, చదువుకునే వాళ్ళు చదువుకోకపోవడం కానీ, ఇంకో ఏ విధంగా అంటే ఇక ఎదిగే వాళ్ళు ఎదిగేటట్టుగా, ఇంకోటి కష్టపడే వాళ్ళు కష్ట ఉంది అన్న సోషల్ మీడియాలో. సోషల్ మీడియా మొత్తం ఖరాబ్ అయ్యేది యువతన. ఒకరిని చూసి ఒకరు అరే ఇట్లా చేద్దామని పోతారు, ఖరాబ్ అయిపోతారు. ఒకరిని చూసి ఒకరు అరే దేని ఖరాబ్ అవుతున్నావు అంటే మా అమ్మ అయ్యా నా ఇష్టం, మా అమ్మాయిని అంటలేరు, నువ్వు నీ రబ్బాయి నువ్వు నాకే పనికే అంటారు. ఇప్పుడు యువతల అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ స్వేచ్ఛ ఇస్తే మంచిదా, లేకపోతే తల్లిదండ్రులు స్ట్రిక్ట్గా ఉంటే మంచిదా? తల్లిదండ్రులు శిస్తు ఉంటేనే మంచిది, ఎందుకైనా మంచిది. ఎందుకంటే బయట మీదకి వచ్చి అవి వచ్చి వీళ్ళను వాళ్ళని గెలికి ఎందుకన్నా కాలిపిలి. హాస్టల్లో తల్లిదండ్రులు ఇట్లా పొలం పని చేసుకుంటా, ఇంకోటి పిల్లల్ని ఊర్ల నుంచి సిటీకి తీసుకొచ్చి హాస్టళ్ళల్లో జాయిన్ చేసి చదువుకోమని చెప్పడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే డే కొందరు డే డ్యూటీ చేసుకొని చదువుకునే వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా మార్నింగ్ చదువుకుంటా డే డ్యూటీ చేసుకునే వాళ్ళు ఉన్నారు. బట్ చదువుకోకుండా అట్లా బయట తిరిగే అడ్డగోలుగా తిరిగే వాళ్ళు ఇట్లా సోషల్ మీడియా వల్ల సిటీకి వచ్చి చెడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు.